ఆలయానికి భక్తులు పోటెత్తుతున్నారు. మరిన్ని వివరాల్ని మా ప్రతినిధి కవిత అందిస్తారు. కవిత, ఓవర్ టు యు. ప్రస్తుతం మనమున్నాము కీసర రామలింగేశ్వర స్వామి దేవస్థానంలో. స్వయంగా శ్రీరామచంద్రుడే ప్రతిష్ఠించినటువంటి శివలింగం కొలువై ఉంది. అందుకే ఇక్కడ రాముడు ప్రతిష్ఠించినటువంటి లింగం కాబట్టి రామలింగేశ్వర దేవస్థానంగా దీన్ని పిలుస్తూ ఉంటారు. త్రేతాయుగంలో రావణాసురుని చంపిన తర్వాత బ్రాహ్మణ హత్య పాతకం నుంచి బయటపడడానికి శ్రీరామచంద్రుడు ఒక శివలింగాన్ని ఇక్కడ ప్రతిష్ఠించాలని కోరుకుంటారు. ఆ నేపథ్యంలోనే తన భక్తుడైనటువంటి హనుమంతుడికి చెప్పి వారణాసి నుంచి 101 శివలింగాల్ని తెప్పించి అందులో నుంచి ఇక్కడ ఒక లింగాన్ని ప్రతిష్ఠించాలని అనుకుంటాడు. అయితే ఈ లోపే వారణాసికి వెళ్లినటువంటి హనుమంతుడు అక్కడి నుంచి ఇక్కడికి చేరుకునేసరికి సాయంకాలం అవడంతో సాయంకాలం లోపే లింగాన్ని ప్రతిష్ఠించాలనే కోరికతో శ్రీరామచంద్రుడు స్వయంగా మహావిష్ణువుని వేడుకోవడంతో మహావిష్ణువు ఇక్కడ లింగాకారంలో ఉద్భవించాడని, ఆ నేపథ్యంలోనే రాముడి కోరిక మేరకు శివుడు లింగ రూపంలో రావడంతో రామలింగేశ్వర దేవస్థానంగా ఇక్కడ ప్రతిష్ఠ చెందింది. ఇక సాయంకాలం లోపు వచ్చినటువంటి హనుమంతుడు తన లింగాన్ని ప్రతిష్ఠించలేదన్న కోపంతో 101 శివలింగాల్ని తన కోపంతో విసిరివేస్తాడు. అందుకే ఇక్కడ మొత్తం ఎక్కడ చూసినా శివలింగాలే కనిపిస్తూ ఉంటాయి. అయితే ఆయన కోపాన్ని చల్లార్చడానికి శ్రీరామచంద్రుడు మొదటగా హనుమంతుడు ప్రతిష్ఠించినటువంటి లింగాలకే పూజలు చేసి లోపలికి వస్తారు అనే ఒక అభయాన్ని ఇస్తాడు. దీంతో పాటుగా కేసరి గిరిగా దీన్ని పిలుస్తారని, హనుమంతుడికి ఉన్నటువంటి మరో పేరు కేసరి, ఆ పేరుతో పిలుస్తారని కేసరిగిరిగా ఆ కాలక్రమేణా కీసరగుట్టగా మారినటువంటి దేవస్థానం ఇది. ఇక్కడికి పెద్ద సంఖ్యలో భక్తులు వస్తుంటారు. శివరాత్రి అనేది ఆ శివుడికి సంబంధించి ఈ రోజంతా పూజలు జరుగుతుంటాయి, అభిషేకాలు జరుగుతుంటాయి. ఉపవాసం అనేది డే అంతా ఉపవాసం ఉండి రాత్రిపూట జాగరణ చేస్తే మంచిదనేది ఒక నమ్మకం ఉంటుంది. దానికి తగ్గట్టుగా సోమవారం అనేది శివుడికి పరమ పవిత్రమైనటువంటి వారంగా చెప్తుంటారు. అందులో ఈ రోజు శివరాత్రి కూడా రావడంతో విశిష్టమైనదిగా భావిస్తున్నటువంటి భక్తులంతా పెద్ద ఎత్తున ఇక్కడికి చేరుకుంటున్నారు. ఎంత కష్టమైనప్పటికీ కూడా ఆ భోలా శంకరుని దర్శించుకోవాలి, అనుగ్రహం పొందాలి. ఓం నమ శివాయ నామస్మరణతో మారుమోగిపోతున్నటువంటి కీసర నుంచి ప్రస్తుతం మీకన్నిటినీ అప్డేట్స్ అందిస్తున్నాం.